హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే డ్వాక్రా గ్రూపుల్లో మహిళలు ఉన్నారో వీరందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే అన్ని గ్రూపులకు ఒక కొత్త రూల్స్తో మనకు లోన్స్ అనేది ఇవ్వబోతున్నారు. సో వీటన్నిటికీ సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా మనకు డబ్బులు విడుదల చేశారు. అయితే ఆ కొత్త రూల్స్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. అలాగే డ్వాక్రా మహిళలు కూడా ఇవైతే ఫ్రీగా అయితే ఇస్తారు. 3 నెలలు మనకు ట్రైనింగ్ అయితే ఉంటుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వారు వెంటనే ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటటువంటి లోన్స్పై అయితే శుభవార్త అయితే చెప్పారు. అయితే డ్వాక్రా మహిళా సంఘాలకు సంబంధించి మనకు కొన్ని కొత్త రూల్స్తో మనకు ఈ రుణాలు అనేది అందించబోతున్నారు. సో దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు 645 కోట్ల రూపాయల చెక్కును కూడా అయితే డ్వాక్రా సంఘాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అయితే విడుదల చేశారు. అలాగే మనకు డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో మీరు ఏదైనా వ్యాపార పరంగా కానివచ్చు, మీ యొక్క పిల్లలకు సంబంధించిన చదువులకు కానివచ్చు, ఎవరన్నా మీరు లోన్ కావాలని అనుకుంటే కనుక తప్పనిసరిగా మీరు బ్యాంకులకు వెళ్ళవచ్చు. బ్యాంకులకు వెళ్తే కనుక ఒక్కొక్క మహిళకు సంబంధించి 10 లక్షల వరకు అయితే లోన్ అనేది అందబోతుంది. అయితే మనకు వడ్డీ ముందు ఉన్న వడ్డీ కాకుండా, అంటే గత ప్రభుత్వంలో మనకు ఏదైతే వడ్డీ ఉన్నిందో ఆ వడ్డీ కాకుండా ఇప్పుడు మనకు అతి తక్కువ వడ్డీతో ఈ లోన్స్ అనేది ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయించుకున్నారు. అలాగే డ్వాక్రా మహిళా సంఘాల్లో ఎవరైతే మహిళలు ఉన్నారో వీరందరికీ సంబంధించి ఫ్రీగా ఇవి అయితే ఇస్తున్నారండి. ఏమేమి ఇస్తున్నారని చూసుకున్నట్లయితే, డ్వాక్రా గ్రూపులో ఎవరైతే మహిళలు ఉన్నారో వీరందరికీ కుట్టు మిషన్లు పంపిణీ అయితే చేయబోతున్నారండి ప్రభుత్వము. ఈ కుట్టు మిషన్లు మీరు పొందాలంటే తప్పనిసరిగా మీరు మీ సేవా కేంద్రాలకు వెళ్ళి మీరు ఈ కుట్టు మిషన్కి సంబంధించి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ మీ సేవా కేంద్రాలకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మీరు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, అలాగే మీరు డ్వాక్రా మహిళలు ఉంటే పొదుపు బుక్ కూడా తీసుకొని వెళ్ళండి. అలాగే మీకు ఇన్కమ్ క్యాష్ సర్టిఫికెట్, సో ఇవన్నీ మీరు బ్యాంక్ అకౌంట్ బుక్, సో ఇవన్నీ మీరు తప్పనిసరిగా తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. సో ఇవి తీసుకొని వెళ్ళిన తర్వాత మీకు ఏంటంటే ఈ కుట్టు మిషన్కి సంబంధించి అప్లై చేస్తారు. అప్లై చేసిన తర్వాత మీరు ఎలిజిబుల్గా తేలితే మీకు కుట్టు మిషన్ అయితే ఇస్తారు. ఈ కుట్టు మిషన్ ద్వారా ఏంటంటే మనకు విద్యార్థులు ఎవరైతే స్కూల్ పిల్లలు ఉన్నారో వీళ్లకు ఏదైతే యూనిఫామ్ ఉందో ఆ యూనిఫామ్ అనేది మీకైతే మీ చేతనైతే కుట్టిస్తారు. అలాగే మీకు ప్రతి నెల అమౌంట్ కూడా అయితే మీ యొక్క అకౌంట్లో అయితే వేయడం అయితే జరుగుతుందండి. అయితే 3 నెలల పాటు ఈ ట్రైనింగ్ అయితే ఉంటుందని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే చెబుతున్నారు. సో దీని ద్వారా మీరు సంపాదన కూడా అయితే ఆర్జించవచ్చు. సో ఈ విధంగా డ్వాక్రా మహిళల సంఘాలకు సంబంధించి లోన్స్ పరంగా కానివచ్చు, అలాగే మనకు ఈ కుట్టు మిషన్ ఇచ్చి వాళ్ళు ఒక జీవనోపాధి అనగా ఏదో ఒక పని అనేది ఉంటుంది. సో దాని ద్వారా వాళ్ళు అయితే ప్రతి నెల సంపద అనేది సృష్టిస్తారు అని చెప్పేసి కూడా అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.